గట్టిగా తగిలిందా నాన్న? ఓ సారీ సారీ. వద్దు, ఈ ఆయింట్మెంట్ అయినా రాయనివ్వరా? నాకొద్దమ్మా. నా నొప్పి ఇలాగే ఉండని. దీనివల్ల ఆది కొట్టిన దెబ్బ, అంతకన్నా ముఖ్యంగా పవిత్ర వల్ల జరిగిన అవమానం అనుక్షణం గుర్తుకు రావాలి. ఆ పవిత్రకి నేను తగిన శాస్తి చేయాలి. నిన్ను కొట్టించిన పవిత్ర ఏం బాగుపడుతుందిరా? ఏదో ఒక రోజు అంతకంతా అనుభవిస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది. అది మనం కళ్ళారా చూస్తాం. అది నా వల్లే జరుగుతుంది. పవిత్ర అంతు చూడకుండా నేను ఊరుకోను. నీ కోపం, నీ నోటి దురుసు మన కొంప ముంచింది. మన పెళ్లికి శత్రువులా మారింది. అంటే ఏంటి కీర్తి? దెబ్బ తిని కూడా నేను మూసుకొని కూర్చోవాలా? మన పెళ్లి జరగాలంటే నిన్ను సైలెంట్ గా ఉండమంటున్నాను. బయట నేను నిన్ను సపోర్ట్ చేశాను అంటే నువ్వు తాగి రావడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ అని కాదు బావా. ఇప్పుడేంటి, నాదే తప్పని వేలెత్తి చూపిస్తున్నావా? ఇదిగో ఈ ఆవేశమే వద్దు అంటున్నాను. నేను నీకు కావాలంటే ఊర్పుతో ఉండమంటున్నాను. మనం ప్రేమించుకున్న విషయం మా డాడీకి తెలిస్తే మన పెళ్లి కావడం సంగతి దేవుడెరుగు. నిన్ను తన్ని తరిమేస్తారు. కాబట్టి నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటే మంచి టైం చూసుకొని మా డాడీని ఒప్పించి మన పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వు చెప్తున్నావు కదా కీర్తి, అలాగే ఉంటాను. వీడు ఓపికతో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం కీర్తి? మీ డాడీకి పవిత్ర మాటే మంత్రం లాంటిది. ఆవిడ గారు చెప్పిన మాటే వింటారు. మేమీ ఇంట్లో ఇన్ని అవమానాలు భరించి ఉంటున్నదే నీకోసం. పవిత్ర చెప్పింది విని